ఫ్రెండ్స్ 50 మినిట్స్ తర్వాత చూస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం కలుపుకోండి, కిందది పైది కొంచెం కలుపుకొని కలిపేకండి ఫ్రెండ్స్, ముక్కలు అయిపోతుంది. సిమ్లో ఇలా పెట్టుకుని ఐలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగని సిమ్లో పెట్టినా ముక్కల కింద అయిపోద్ది ఫ్రెండ్స్. మీడియం సైజులో పెట్టుకోండి. నేను మీడియంలో పెడుతున్నా, మీడియంలో పెట్టిన ఫ్రెండ్స్ అయిపోతుంది చూడండి. చెప్పాను కదా, బాగుంది కదా అలా. అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకెంత పోలే కట్ చేయించదు, కలిపేద్దాం. ఆపేసి కలిపేద్దాం. కట్ చేద్దాం. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. మూత తీస్తున్నా, మూత తీసి కొంచెం కిందది పైది ఒక్కసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం లైట్గా కలిపి ఇలా తిరిగేద్దాం ఫ్రెండ్స్. తిరిగేయండి ఇలాగా కొంచెం, అలాగని బాగా కలిపేయకండి. ఇలా తిరిగేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇలా తిరిగేయండి. ఇలా తిరిగేసి మూత పెట్టేసేయండి. పోదేవరి మొత్తం ఈ కరపాడేసరికి పోదంతా కింద బట్టలు ఆడేసిన వాళ్ళు ఎవరు, కర్ర ఆడేసిన వాళ్ళు ఎవరు,
ఎందుకు తినబడుతుంది చూసా కొంచెం మూత తీసి చూస్తున్నా ఫ్రెండ్స్. కింద ఒకసారి కలుపుతాం ఫ్రెండ్స్, ఏమన్నా ఆడపట్టిందని. లేదు ఫ్రెండ్స్, బాగుంది. సారీ అమ్మా, సారీ. నేను చాలా తిట్టేసాను. పైకి ఎట్లా పక్కని చికెన్ ఫ్రై కూడా చేద్దాం ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. ఇంకా చూడండి ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, అంటే వేడిగా ఉంది కదా, వేడి మీద అలా అనిపిస్తుంది. ఒక నిమిషం ఉంచండి. ఉంచాక చికెన్ ఫ్రై కూడా చేసుకుందాం ఫ్రెండ్స్. బిర్యానీలోకి చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రైకి పెడదాం ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుంది, మూత తీసేస్తాను. పైకి కనిపిస్తుంది, కనిపించలేదు. తీసాం. ఒకసారి మీ మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. చక్కగా దుల్లుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా దుల్లుతుందో, బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇక చూడండి, మీకు ఎలా కనిపించదు కానీ ఫ్రెండ్స్, ఇక చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫాలో. ఇంకా చూడండి, కొంచెం చల్లారితే కొంచెం బీసుకుంటుంది ఫ్రెండ్స్, కానీ బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇక చికెన్ ముక్కలు అన్నీ బాగా వచ్చింది. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా వంటల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏమైనా తేడా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇది అయిపోయింది, చికెన్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై చేద్దాం. ఇది తీసి పక్కన పెడదాం ఫ్రెండ్స్. ఇది పక్కన పెడుతున్నా ఫ్రెండ్స్, చల్లారుతుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్.
చికెన్ ఫ్రై. వస్తున్నా ఫ్రెండ్స్. చికెన్కి రెడీ చేసి ఉంచుకున్నా ఫ్రెండ్స్. చికెన్ ఫ్రైకి అన్నీ రెడీ చేసి ఉంచుకున్నా ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా టమాటా కోసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకోవాలి. కట్ చేస్తాం ఫ్రెండ్స్. ఆనియన్స్ వేగేటప్పటికి టమాటా కట్ చేసి ఉంచుకుంటాం ఫ్రెండ్స్. 4 ఉల్లిపాయలు తీసుకున్నా ఫ్రెండ్స్ నేను. సారీ, నూనె వేసిన ఫ్రెండ్స్. ఫ్రై టైప్లో చేస్తున్నా ఫ్రెండ్స్. బిర్యానీ ఆకులు ఫ్రెండ్స్. 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క 2 ముక్కలు వేసుకోండి ఫ్రెండ్స్. లావ మొగ్గలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. లవంగాలు తెలుసు కదా ఫ్రెండ్స్, లవంగాలు చెక్కలు ఫ్రెండ్స్. ముందు ఒక ముక్క వేసిన ఫ్రెండ్స్, ఇదొక చెక్క ఫ్రెండ్స్. ఆకులు వేస్తున్నా కదా ఫ్రెండ్స్. బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగితే బాగుంటుంది. ఆనియన్స్ వేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రైకి. ఆనియన్స్, మిర్చి, కొన్ని మిర్చి, ఒక 6 కాయలు తీసుకున్నా ఫ్రెండ్స్ మిర్చి. చికెన్ ఎంత లేదు ఫ్రెండ్స్, కొంచెమే. హాఫ్ కిలో చికెన్ ఫ్రెండ్స్. హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేస్తా చూడండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పట్టి ఇస్తాను ఫ్రెండ్స్. పట్టి పక్కన పెడతాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించాలి ఫ్రెండ్స్. పట్టించి కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ పసుపు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంచుకోండి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకుని నాకు వచ్చినట్టే చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఎట్లా అయితే చేస్తానో అట్లనే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో తెలియదు ఏం లేదు, తెలియకపోలేదు ఏది లేదు, కానీ తెలిసింది లేదు. ఇంట్లో వచ్చినట్టే నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్, నాకు వచ్చినట్టుగా. ఇందులో ఏమన్నా తేడా ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. తెలుగు కుకింగ్ ఛానల్ X1 ఫ్రెండ్స్. తెలుగు కుకింగ్ ఛానల్ X1 ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్. నా పేరు అయితే మంతెన బేబీ సరోజ్ని ఫ్రెండ్స్.
ఇవి బాగా డ్రీప్ అయ్యాక కొంచెం డ్రీప్ చేసాక ఆనియన్స్ అప్పుడు చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ ఫ్రైకే ఫ్రెండ్స్. టమాటాలు 2 తీసుకున్నా ఫ్రెండ్స్. 2 చాలు ఫ్రెండ్స్, అరకిలో కదా చికెను. 2 టమాటాలు కట్ చేసుకుని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ తక్కువ ఉన్నాయి, కొన్ని వేసాం ఫ్రెండ్స్. ఎక్కువ కట్ చేసిన అందుకు కొన్ని వేసాం ఫ్రెండ్స్. చాలామంది టమాటా కట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి ఉంచేస్తారు ఫ్రెండ్స్. ఇవి అస్సలు ఉంచకూడదు. ఇలా లావనకంటే తెల్లగా ఉంది చూడండి, ఇదంతా కట్ చేసి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం అది టమాటాలకి మందులు వేస్తారుగా, మందులు ఇక్కడ పడుతుందంట ఫ్రెండ్స్. మందులు వేసి పెంచుతున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు, అవి బాగా ఇక్కడ పడతాయంట ముచ్చుక దగ్గర. అందుకు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, శుభ్రంగా ఈ తెల్లగా ఉన్నదంతా లోనకంటే కట్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేశారుగా. ఇప్పుడు చికెన్ వేస్తున్నా ఫ్రెండ్స్. చికెన్ వేసేస్తున్నా చూడండి. ఇందులో రసం ఉందిగా, రసం కూడా వేసేస్తున్నాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రసమే కదా, కింద పోయికండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ రసం దిగుతుంది, రసం మాత్రం పొయ్యకండి, ఇందులోనే పోసేయండి. బాగా యాగనివ్వండి ఫ్రెండ్స్. వేసాక
మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్, బాగా ఇగుతాయి. కింద పడిందండి. ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. కొంచెం చికెన్లో బిర్యానీలో కదా అయితే కొంచెం గ్రే కావాలి కదా ఫ్రెండ్స్, అందుకు టమాటాలు ఫ్రెండ్స్. గ్రే గురించి అయితే గ్రే కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే టమాటా వేసుకుంటే ఫ్రైలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్.
ఫ్రై ప్రత్యేకంగా దేనికి అనుకున్నారు ఫ్రెండ్స్, బిర్యానీకే ఫ్రెండ్స్. మనం ఫ్రై చేసిన వేరేగా తినాలంటే అవి అందులో టమాటాలు వేయొద్దు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ బిర్యానీకి. బిర్యానీకి ఫ్రెండ్స్ ఫ్రై అంటే గ్రేవీ కావాలి కాబట్టి మనకి ఫ్రై అంటే ముక్కలు తీసుకుంటాం, ముక్కలు తీసుకుని తింటాం. అదే ఇప్పుడు బిర్యానీలో గట్ట కలుపుకోవాలంటే బగారాలో కానీ బిర్యానీలో కానీ ఏదన్నా ఎందులోనైనా కలుపుకోవాలంటే ఇలా టమాటా వేసుకొని చేసుకుంటే గ్రే కింద వస్తుంది కొంచెం. మీరు ఉత్తినే ఫ్రై చేసుకోవాలని అనుకుంటే మాత్రం టమాటా వేయకండి, తినాలని అనుకుంటే. చికెన్ వేగింది ఫ్రెండ్స్, టమాటాలు వేసుకున్నా. టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, టమాటా వేసి బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు గ్రే కింద కావాలంటే మాత్రం మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. జ్యూసీ కింద అయిపోయాలి మొత్తం. బిర్యానీలో కలుపుకునేటట్టు అయితే జ్యూసీకి ఉండాలి. మూత పెడదాం ఫ్రెండ్స్, బాగా మగ్గుతుంది. మూత పెడితే 2 minutes మూత పెడదాం. Hi guys.
మూర్తి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. మసాలా పేస్ట్ పట్టాను కదా ఫ్రెండ్స్, పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఇంకా కాదు ఫ్రెండ్స్, కారం వేసేదా ఫ్రెండ్స్. 2 స్పూన్ల కారం వేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా ఫ్రెండ్స్. 2 స్పూన్ల కారం వేస్తున్నా, చూసి వేస్తా ఫ్రెండ్స్. నేను 2 స్పూన్ల కారం, 1 స్పూన్నరేమో సాల్ట్ సార్ ఫ్రెండ్స్. ఇందాక మనం అందులో చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టే తప్ప కారం కట్ట ఏమి కలపలేదు ఫ్రెండ్స్. మనం ఓన్లీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కలిపినాం ఫ్రెండ్స్. పసుపు ఆ 3 కలిపినాం ఫ్రెండ్స్, ఇంకేం కలపలే. ఇందులోనే చూసి తగినంత కారం వేసుకోండి, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్. అది ఇంకా పేస్ట్ పట్టాం కదా ఫ్రెండ్స్, పేస్ట్ అల్లం మసాలా పేస్ట్ ఏంటి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లావమొగ్గ, ఇలాచి, ఇవన్నీ పేస్ట్ పట్టాం కదా ఫ్రెండ్స్. ఆ పేస్టు బిర్యానీ ఆకు కూడా వేసిన ఫ్రెండ్స్. ఇందులో ఇవ్వండి 1 స్పూన్ వేసుకుంటున్నా, సరిపోదు. 1/2 స్పూన్ మళ్ళీ స్పూన్నర వేసిన ఫ్రెండ్స్. 1 స్పూన్ వేసి మళ్ళీ 1/2 స్పూన్ వేసిన ఫ్రెండ్స్ మసాలా. తగినంత వేసుకోండి. అది 1/2 కిలో చికెన్కి 1/2 కిలో చికెన్ తీసుకున్నా నేను. ఇలా వండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, నాకు కామెంట్ పెట్టండి. సేమ్ స్టైల్లో వండి బాగుందో బాగుందో కామెంట్ పెట్టండి. ఇది రైస్లో కలుపుకోవచ్చు, బిర్యానీలోకి అయితే బాగుంటుందని దూసిగా టమాటా వేసిన ఫ్రెండ్స్. నేను గ్రేట్ అయిపో వస్తుందని టమాటా వేస్తే గ్రేట్ అయిపోతుంది. అదే ఫ్రై చేసుకున్నాను అనుకో ఫ్రెండ్స్, మామూలుగా ముక్కలు కలుపుకుంటాం, ముక్కలే ఉంటాయి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే.
దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఎలా ఉంది ఫ్రై. పెరుగులో కలపలేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. చూడండి బాగా డీప్ అయిందా లేదా చూడండి. ఇంకా చూడండి కలర్ఫుల్గా ఆడుతుందిగా. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా అయిందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని కొంచెం వేగాక దించుకున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బిర్యానీ. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ చేసిన చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. తెలుగు కుకింగ్ ఛానల్ X1 ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ తెలుగు కుకింగ్ X1 ఫ్రెండ్స్. తెలుగు కుకింగ్ ఛానల్ X1 ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి. కొత్త మార్ని నాకు కొంచెం చెప్పడం ఇబ్బంది అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.